నవ్వుతూ కలిసిపోయే ఒక మంచి వ్యక్తి. ఉద్యోగపరంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, రాజకీయాల్ని ఉద్యోగంలోకి తీసుకురాకుండా అందరికీ న్యాయం చేసే ఒక మంచి వ్యక్తిని ఈరోజు అంత విచక్షణ రహితంగా పొట్టన పెట్టుకున్నారని తెలిస్తే, సమాజంలో ఒక వ్యక్తిగా నాది ఒక బాధ్యత ఉంది మీ అందరితోని షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. ఏమవుతుందండి రాష్ట్రంలోని, అందులో ఉత్తరాంధ్రని ఎందుకు ఇలాగా ఒక గంజాయి నిలయంగా, ఒక హత్య కేసులతోనూ భూ కబ్జాలతోనూ ప్రతిపక్షాల్ని కానీ ప్రజల్ని కానీ భయకంపితులను చేస్తూ, ఇదా ఉత్తరాంధ్రకి వీళ్ళు చేస్తున్న అభివృద్ధి? ఒకవైపు ప్రజల ఆస్తులను, ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టేస్తూ అమ్మేస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో తాకట్టు పెట్టిన ప్రభుత్వ ఆస్తులు కానీ వీళ్ళ అబ్బ సొమ్ములాగా అమ్మేస్తున్న స్టీల్ ప్లాంట్కి కానీ ఏమని సమాధానం చెప్తారు? ఈరోజు ఒక ఎంఆర్ఓకి 3 రోజులుగా బెదిరిస్తూ ఒక ల్యాండ్ బ్రోకరు ఈరోజు ఇంటికొచ్చి విశాఖపట్నం నడిబొడ్డున చంపారంటే, సుధాకర్ గారి హత్య సమయంలోని సుధాకర్ గారిని ఇబ్బంది పెట్టి ఆయన్ని ఆత్మహత్య చేసుకునేలా చేశారా, ఆయన్ని మానసిక క్షోభతో చనిపోయేలా చేశారా, పిచ్చివాడిని ముద్రేసి లోపల పెట్టారు. ఆ రోజు ఎలా ఉందో ఈ రోజు అలాగే ఉన్నాం. ఏమీ మారటం లేదు, ఎటువంటి స్పందన లేదు. చాలా బాధ అనిపిస్తుంది. ఒక ధర్మవరం ఎమ్మెల్యే తన అవినీతికి సహకరించలేదని అక్కడ ఒక దళిత కలెక్టర్ మీద దాడి చేయించి ఆయన అక్కడి నుంచి బదిలీ చేసినా మనం ఏమీ మాట్లాడం. బీసీలు మాట్లాడడం, దళితులు మాట్లాడడం, ఎస్సీలు మాట్లాడడం, మేధావులని ఎన్నికల ముందు ప్రతి అయిన దానికి కాని దానికి మీడియా ముందుకొచ్చి ఒక్క యాక్షన్ చేసిన సూపర్ స్టార్లు, ఆ మహా నటులు, మహా నటిమలు ఈరోజు ఎక్కడ చచ్చారో కూడా అర్థం కావట్లేదండి. ఈరోజు ఎంఆర్ఓకి మనకి ఎటువంటి రక్త సంబంధం లేకపోవచ్చు. ఆయన్ని 4-5 నెలలుగా తిథులు ఈ టైంలోని చంద్రబాబు నాయుడు గారితో సమానంగా పరిగెట్టే వ్యక్తిగా అలాంటి తెలిసిన వ్యక్తి, మంచి వ్యక్తి చనిపోయిన బాధతో మీ ముందుకు వచ్చాం. బ్రిటిష్ కాలంలో కూడా ఇంత భయపడి చావ చచ్చిన శవాల్లాగా మనం బ్రతకలేదేమో. ఈరోజు రమణయ్య గారు కావచ్చు, ఈరోజు ఈ మాటలు వింటున్న ఎవరికైనా బంధువు కన్నా రేపు ఇదే పరిస్థితి ఎదురు కావచ్చు. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఆ మహాతల్లి వనజాక్షి గారు ఎక్కడున్నారో నాకు తెలియదు, కానీ ఏ మాత్రం అడగకుండా ఆయన ప్రశ్నించిన నేరానికి చింతమనేని గారి మీద ఎన్ని ప్రజా సంఘాలు, ఎన్ని మహిళా సంఘాలు, ఎంతమంది గవర్నమెంట్ ఆఫీసర్లు నోరు పడేసుకున్నారు. నేను ఈరోజు టీడీపీ మహిళగా అడగట్లేదు, ఈ రాష్ట్రంలో ఒక మహిళగా శాంతి భద్రతలు ఉంటేనే మా భవిష్యత్ తరాలు ఇక్కడ క్షేమంగా ఉంటాయని ఊహిస్తున్న ఒక వ్యక్తిగా, సమాజంలో పౌరురాలుగా అడుగుతున్నాను. ఒక చిన్న ఇబ్బంది కలిగితేనే రోడ్ల మీదకి వచ్చేసి నిరసన తెలియజేసే ఆనాడు చంద్రబాబు నాయుడు కార్యంలో ఉన్న ఉద్యోగస్తులకి ఈరోజు ఆ గట్స్ ఎక్కడికి పోయాయండి? అంటే చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రజలకి, అధికారులకి భయపడతారు, ఆయనని కిందకు దించి ఆయన ఇబ్బంది పెట్టడానికి రెడీ అయిపోయారు. ఈరోజు తోటి ఎంఆర్ఓని మీలాగే గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్న వాడిని ఈరోజు చంపేస్తే ఉదయం నుంచి ఒక్క ఎంఆర్ఓ అయినా పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడారా? ఈరోజు రమణయ్య గారు రేపు మీలో ఒకరు చావాలని మీకేమన్నా కాన్ఫిడెన్స్ గా ఉందా? ఏ విశాఖపట్నంలోనో సిగ్గు సరం లేకుండా వాళ్ళ పార్టీ ఎంపీ తాలూకా కుటుంబాన్నే దుండగులు తీసుకెళ్లిన అత్యంత నీచమైన ప్రభుత్వం అండి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ. సొంత ఎంపీ కుటుంబస్తుల్ని, గూండాల్ని కిడ్నాప్ చేసా తీసుకొచ్చారంటే ఎలాంటి ప్రభుత్వంలో, ఎలాంటి రాష్ట్రంలో, ఎలాంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం? చంపడాలు ఏంటండి? దీన్ని ఫ్యాక్షన్ అని కూడా అనరు. ఈరోజు రమణయ్య గారికి జరిగినట్టు రేపు ఉదయం ఒక టీచర్గా, ఒక డాక్టర్గా కూడా మీరు వాళ్ళు అడిగింది ఇవ్వలేదని మీ తాలూకా స్థలాలు కబ్జా చేస్తే మీ ఎదురు తిరిగానే ఇంటికి వచ్చి చంపేస్తే ఎవరితో ఎదురు తిరుగుతారు? మీ గురించి ఎవడొస్తాడు? ఈరోజు పక్క సాటి మనిషిని చంపేస్తే స్పందించలేని మీ గురించి రేపుదే ఇంకొక సాటి మనిషి ఎలా వస్తారనుకుంటున్నారు? బాధగా అనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అడపా దడపా ఎక్కడో క్రైమ్లు జరిగినా క్రైమ్ చేసిన వాళ్ళని పట్టుకొని వాళ్ళకి శిక్షించే ఈ రాష్ట్రంలో ఈరోజు ఒక తప్పు చేస్తే పోలీసులు ఆలోచిస్తుంది రెండే రెండు, వాడు ఏ కులం, వాడు ఏ పార్టీ.
వాడు కానీ ఆ అధికార పార్టీ వాడైతే వాడి జోలికి వెళ్ళకూడదు. చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యుల మీద రేపు కేసులు పెట్టేంత నీచమైన పోలీస్ వ్యవస్థతో ఈరోజు మనం వాళ్ళ రక్షణలో ఉన్నాం. నిజంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థ మనల్ని రక్షిస్తుందా, మనల్ని శిక్షిస్తూ భక్షిస్తుందా? ఒక్కసారి ఆలోచించుకోండి. వైసీపీ రౌడీలకి పోలీసులకి ఒక్కటే తేడా, యూనిఫాము. వైసీపీ గుండాలు రౌడీలు వాళ్ళ పార్టీ జెండాలు పెట్టుకొని ఈరోజు దౌర్జన్యాలు చేస్తుంటే రోడ్డు మీద, యూనిఫామ్ వేసుకున్న పోలీసులు వాళ్ళని రక్షిస్తూ అమాయకులైన ప్రజల్ని ప్రతిపక్షాల మీద తప్పుడు కేసులు పెడుతూ అత్యంత నీచమైన డిపార్ట్మెంట్ ఏదన్నా రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా ఉందంటే నెంబర్ 1 పోలీస్ డిపార్ట్మెంట్, నెంబర్ 2 రెవెన్యూ డిపార్ట్మెంట్. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెందిన ఒక సిన్సియర్ అధికారిని ఈరోజు గుండాలు నరికి చంపితే విశాఖపట్నం మామూలుగానే ఉంది, ప్రతి ఎంఆర్ఓ మామూలుగానే ఉన్నాడు. కనీసం జంతువులు చచ్చిపోతే వాటి ముందు మిగతా జంతువులు వాటికి ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. తన తోటి జంతువు చనిపోయిందని పక్కకొచ్చి స్పందిస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో స్పందన కూడా చేయలేని విధంగా పిరికి వాళ్ళలాగా, చేవ చచ్చిన వాళ్ళలాగా తయారయ్యాం. అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకున్న ధైర్యం కూడా ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ రాష్ట్రంలో ఉద్యోగులకు లేదు. మిమ్మల్ని నేను ఎక్కిరించడమో ఎద్దేవో చేయటం లేదు. కనీసం మీ తోటి ఉద్యోగికి ఈరోజు అత్యంత కిరాతకంగా చంపినప్పుడు కనీసం బయటకు వచ్చి ప్రతిస్పందించండి. ఇంకొక ఎంఆర్ఓ బలి కాకుండా ఉంటాడు. మీకు నమస్కారాలండి. ఇలాంటి గవర్నమెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకొకసారి రాకూడదు. 1% ఏమన్నా వచ్చినా ఆంధ్ర రాష్ట్రాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి తప్పితే, ఇంట్లో ఎవడు ఎప్పుడొచ్చి నీ ఆస్తులు తీసుకుపోతాడో, నీ ఆస్తి ఇవ్వకపోతే ఎవడొచ్చి నిన్ను కత్తులతో నరికిపోతాడో, నరికినా ఎవరు ప్రతిస్పందించడో ఈ రాష్ట్రంలో ఉండడానికి ఎవరు ఇష్టపడకూడదు. అమ్ముడుపోయిన మేధావులు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మైకుల ముందుకొచ్చి మహానటి మనల్ని నిజంగా ఇప్పుడు కూడా ఒకసారి స్పందించమని, వనజాక్షి గారి విషయంలో అయిన హైడ్రామా, ఈరోజు ఒక మనిషి చనిపోతే ఎందుకు కనీసం స్పందన లేదని మీ అందరికి కూడా ఆలోచించాలని కోరుకుంటూ, ఇలాంటి రాష్ట్రం అయితే మనకు వద్దు. ఇలాంటి రాష్ట్రాన్ని ఇలాగ చేసిన జగన్మోహన్ రెడ్డి మనకి వద్దు. జగన్మోహన్ రెడ్డి తాలూకా గూండాలైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల్ని ఇక్కడి నుంచి తరిమి కొట్టకపోతే ఈరోజు రమణయ్య, రేపు మీరే. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆలోచించాలని కోరుకుంటూ, కొంతకాలం పరిచయం అయినా కూడా ఇటు వజ్రపుకొత్తూరు ప్రజల్లోని ఆ టైంలో పనిచేసిన మా అందరికీ కూడా ఒక ఆఫీసర్ అంటే ఇలా ఉండాలని ఒక మంచి అభిప్రాయం మాకు కలిగించిన రమణయ్య గారికి, కుటుంబానికి ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ, మీ సోదరి గౌతు శిరీష.